సో మీడియా వాళ్ళందరూ కూడా మా అమర్నాథ్ గారికి అండ్ అలాగే అమర్దీప్ గారికి, మహేంద్రనాథ్ గారికి, సుప్రీత గారికి మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ప్రొడ్యూసర్ గారు మహేంద్రనాథ్ గారు అండ్ డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారు, వీరిద్దరిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేసి లెట్ us ఆల్ వెల్కమ్ దెమ్. స్పీచ్ లెట్స్ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. And now I request our cutie pie heroine Suprita Naidu గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేనా? అమర్దీప్ గారికి ఏమో అంత గట్టిగా అరిచారు విజిల్స్, మా సుప్రీతకి. So this is M3 Media Production is proudly presenting production number 2. సో మరి కాసేపట్లో మనందరం ఆ మూవీ నేమ్ని చూడబోతున్నాం, విట్నెస్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ కార్యక్రమాన్ని మా ప్రొడ్యూసర్ గారు రివీల్ చేస్తారు. పాత్రికేయ మిత్రులకు, అలాగే ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మా అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీత నాయుడు వీళ్ళ మూవీని ఏదైతే మేము ప్రొడక్షన్ చేసామో ఆ మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ అని చెప్పి ఇక్కడ చేస్తున్నాము. సో ఈ టైటిల్ రివీల్ని యూజువల్గా నేను ఒక టైటిల్ రివీల్ అంటే అయిపోతుంది. సో ఇక్కడ వేరే గెస్ట్ని ఎవరిని పిలవలేదు. ఒక సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ ఫస్ట్ అడుగు అనేది పడేది మీడియా వాళ్ళు. మీరు లేకపోతే మా మొదటి అడుగు పడదు. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే డిజిటల్ మీడియా కావచ్చు, ఒక ఇయర్ వైజ్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఎవరుంటారో ఒకళ్ళు వచ్చి మీ చేతుల మీదుగా చేయండి. ఎవరైనా సరే పర్లేదండి, మనందరం ఒకటే అనుకోండి. దాంట్లో లెట్సే ఒక 2010 అనుకోండి. 2010 ఎవరైనా ఉన్నారా? 10 నుంచి ఉన్నవాళ్ళు ఎవరున్నా? సో అంతకన్నా ముందర ఎవరన్నా ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండి. వాళ్ళు రండి. మీరు ఒక మంచి మనసుతో మా టైటిల్ని రివీల్ చేస్తే విడ్ బి మోర్ దాన్ హ్యాపీ అండి. అంటే సీనియర్స్ అన్నారు కదా సార్, ఏజ్ రివీల్ అయిపోతుందేమోనని. ఓకే ఓకే, నిజమేనండి, కష్టమైన పాయింట్ కదా, అందరు ఏజ్ తెలిసిపోతుందనేమో. కిషోర్ గారి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎవరున్నా సరే ప్లీజ్ అండి రండి. ఇప్పుడే కాదు ప్లీజ్ సీరియస్లీ ఎవరున్నా వాళ్ళ నాకేంటంటే ఒక సీనియర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి చేస్తే వీ విడ్ బి మోర్ దాన్ హ్యాపీ అండి. ప్లీజ్ సరే అందరు కలిసి చేసేస్తారా మరి? ఓకేనా? మీరు అలా అయితే ఎవరు రావట్లేదు కదా. చందు సీనియర్ అన్నా కూడా రావా చందు? అందుకని రావట్లేదు, అర్థమైంది నాకు. మీ ఏజ్ ప్రాబ్లం వస్తుందని ఇక్కడ. ఓకే సరే, అయితే మీరు అందరూ కలిసి ఒకసారి చెప్పండి. లైట్స్ ఆపిన తర్వాత టైటిల్ రివీల్ అని చెప్పండి. ఓకే ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చేసరికి వినుండరు. నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కల్లా సీనియర్ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో, అది డిజిటల్ కానీ లేదంటే ప్రింట్ మీడియా కానీ, వాళ్ళలో ఇక్కడ సీనియర్ ఉన్న వాళ్ళు వచ్చి మీరు మీ మంచి మనసుతో మా సినిమా టైటిల్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే, మీరు టైటిల్ రిలీజ్ అని చెప్పండి. నా చేతుల మీదుగా నాతో M3 ప్రొడక్షన్స్ వాళ్ళు టైటిల్ రిలీజ్. థ్యాంక్ యూ సార్. హాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ 1.5 year పట్టింది ఈ స్టేజ్కి రావడానికి, మా టైటిల్ లాంచ్ చేయడానికి ఈ సినిమాకి. ఇదే స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడడానికి భయపడ్డాను, కానీ సినిమా మొత్తం చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సీన్స్లో నువ్వు హెల్ప్ చేసావు. మిగతా సినిమాలో చూడండి, చెప్పాను నేను మిగతా. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయనే నాకు ఫన్ సెట్లో రోజు. అంటే ఆయన అటు ఇటు హడావుడిగా తిరుగుతూ ఉంటారనమాట. సో రోజు అలా సెట్లో ఫన్ అయిపోయేది. అటు ఇటు తిరుగుతున్నారంటే డైరెక్షనే చేశారు, కానీ నాకు ఆయనే స్నాక్స్ అనమాట రోజు. అండ్ కమింగ్ టు ఆర్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి పిల్లలా చూసుకున్నారు నన్ను. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ స్పెషల్. కొంచెం అమ్మర్ కంటే నన్నే బాగా చూసుకున్నారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్
డిఓపి గారు కూడా నన్ను సినిమాలో చాలా బాగా చూపించారు, మొన్నే డబ్బింగ్ చెప్పినప్పుడు చూసా. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, భాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా 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 బాగున్నాయి. అండ్ అమర్స్ ఫ్రెండ్ సుధీర్, సూర్య సూర్య థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా ఇద్దరి కోసము ఇనిషియేటివ్ తీసుకొని మనాలిలో చాలా హెల్ప్ చేసావు, మాతో పాటు కష్టపడ్డావు. అండ్ గోవింద్ మాస్టర్, యూఆర్ సో స్పెషల్ టు మీ. ఎందుకంటే ఫస్ట్ సినిమా 2 సాంగ్లు డ్యాన్స్ అంటున్నారు, అమర్ ఏమో డ్యాన్స్ బాగా వేస్తాడు, నేను వేస్తాను అంటే మామూలు టిక్టాక్లు డ్యాన్స్లు అవన్నీ చేశాను, కానీ సినిమాలో డ్యాన్స్ అనేసరికి భయపడ్డాను. కానీ గోవింద్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. మీ తర్వాత ఇంకా సినిమా చూసి మీరే చెప్పాలి, ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మా సుప్రీత గారికి ఎలాగో యాక్టింగ్ అని నేర్పించారు కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ మా M3 మీడియా. లేదు సార్, డెఫినెట్లీ హోప్ సో. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. నేను డైరెక్టర్ మాల్యాన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అడుగుతున్నా, సార్ ఈ టైటిల్ ఓకేనా అని. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు జస్టిఫికేషన్ వచ్చింది. అంటే ఆ విజువల్ అవన్నీ చూడగానే ఓకే, చాలా అందంగా ఉంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనేదే సార్ వెరీ గుడ్ స్పెల్ అవుట్. అది వినడానికైనా చెప్పడానికైనా బాగుంది. అంటే రిజిస్టర్ అయిపోతుంది, ఈ ఫస్ట్ సినిమా ఈ సినిమాతో వచ్చాను అనేది అందరికీ రిజిస్టర్ అయిపోతుంది. సో ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. మహేందర్ గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రొడ్యూసర్ గురించి అందరూ లేపుతారు మాట్లాడతారు అంటారేమో ఆడియో ఫంక్షన్లో, టైటిల్ ఫంక్షన్స్ వస్తే చాలు మా ప్రొడ్యూసర్ అబ్బా అది అని. నేను ప్రాక్టికల్గా ఆయనతో ట్రావెల్ అయ్యి చూశాను కాబట్టి ప్రొడ్యూసర్స్లో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే నమ్మితే ఆ బ్లైండ్గా పెట్టేస్తారు, బాగుంది చేసుకొచ్చేయండి అని. అంత మంచి ప్రొడ్యూసర్ని చాలా బాగా వాడుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. సో అలా చూసుకొని చేసుకున్న దాంట్లోనే మా ఈ సినిమా. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసిన సినిమా ఇది. చాలామంది అనుకుంటవచ్చు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చేసింది అది అని. ప్రతిదీ ఇలా చేసి ఇలా రిలీజ్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని కాన్సన్ట్రేట్గా ప్రాపర్గా, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తప్పులు ఉంటాయి. సో ఆ తప్పుల్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటూ చేసిన రష్ని ఎప్పటికప్పుడు చూసుకొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది మళ్ళీ రీరైట్ చేద్దాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం, ఇలాగ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. అంతకుమించి సినిమా ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ బ్రేక్ పడలేదు. సో తర్వాత మేము ప్లాన్ చేసుకొని ప్రతిదీ, అంటే ఒక సాంగ్ ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి తప్ప ఇంకంతకుమించి ఇదైతే ఎక్కడికి పోలేదు. సో అంతే ఫాస్ట్గా మీ ముందుకు వచ్చింది, అంతే ఫాస్ట్గా సాంగ్స్ వచ్చేస్తున్నాయి, అంతే ఫాస్ట్గా టీజర్ వచ్చేస్తుంది, అంతే ఫాస్ట్గా ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వచ్చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, అది కూడా సురేఖ కూతురుతో సుప్రీత నాయుడుతో చేయడం, ఐఎమ్ సో హ్యాపీ. సో లాంచింగ్ అప్పుడు ఎంత ఊపు వచ్చిందో, ఎంత పేరు వచ్చిందో, చేసేటప్పుడు కూడా మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ని చేసాము. ఆవిడకి రాదని కాదండి, ఆవిడ బాగా చేస్తుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి మా వింటే బాగోదు. అది ఇవన్నీ మా డైరెక్టర్ దగ్గరుండి నాకు చేయమని చెప్పి క్యారవాన్లోకి వచ్చి పదే చెప్పాడు కాబట్టి. సో జోక్స్ అబౌట్, సో హీఈస్ మై ఫ్రెండ్. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము, షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి. సో వాడికి ఆ ర్యాపో ఉంది నాతో మాట్లాడడానికి, నాకు చెప్పడానికి, నన్ను తిట్టడానికి, నన్ను అరవడానికి. సో మా వాడి సినిమా అన్నప్పుడు నేను కూడా కాన్సన్ట్రేట్ తీసుకొని కొద్దిగా ప్లాన్డ్గా ప్రతి ఒక్కటి. సో ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేశారు, ఏమంటే ఇలా చేద్దాం, ఏమంటే అలా చేద్దాం అంటే ఓకే డన్ మరి చేద్దాం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత, నా ఫస్ట్ హీరోయిన్ మీరే అయిపోయారు. అండ్ ఈ పేరుతో సార్థకం అయిపోయింది ఇంక మనకు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మాల్యాస్ అండ్ గుడ్ స్క్రిప్ట్. ఎక్కడ ఎటువంటి అంటే
బ్యాలెన్సెస్ ఉన్న చిన్న చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ చేశాడు. సో దీంట్లో చాలామంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది మా డిఓపి అజయ్ గారు సినిమా మొత్తం. సో ఫైట్ సీక్వెన్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి కానివ్వండి, లైటింగ్ దగ్గర నుంచి కానివ్వండి, చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా చేశారు. అండ్ ఫైట్స్ మా రాజేష్ మాస్టర్ ఓవర్ నైట్లు చేసాం చెప్పాలంటే. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఎల్లుండి మార్నింగ్ వరకు ఒక్కటే షెడ్యూల్లో చేసాము. ఏం జరిగినా సరే, ఏ దెబ్బలు తగిలినా ఏవైనా సరే ఆ షూట్ మేము అనుకున్న ప్రాసెస్ అయిపోవాలి. సో ఇక్కడ చాలామంది పనిచేశారండి నాతో ఇష్టంతో. నా తమ్ముడు సూర్య, మీకు అందరూ తెలిసే ఉంటుంది, పుష్ప సినిమాలో వేసినా తీసిన డైలాగ్ చెప్పే ఉంటాడు. సో వాడు ఈ సినిమాలో వాడు చేశాడు. అండ్ నా కోసం మా గోవింద్ మాస్టర్ ఈజ్ లైక్ అన్ ఫ్యామిలీ. సో అడిగిన వెంటనే వచ్చి 2 songs ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. చాలా బాగుంటుంది. అమర్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డ్యాన్స్, మంచి డ్యాన్స్ నెంబర్ ఉంది. సుప్రీత గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో గ్లామర్, ఆ గ్లామరు ఉంది. చాలా అందంగా తీసాము. తర్వాత ఈ సాంగ్ పర్టికులర్గా ఇవి మీరు ఏవైతే చూస్తున్నారో, ఇందాక గ్లిమ్స్లో చూసారో, ఈ సాంగ్కి ప్రొడ్యూసర్కి, మాకు, డైరెక్టర్కి, సుప్రీత గారికి సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డిస్కషనే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 days. ఏంటి ఎలాగా, మున్నార్ అయితే వద్దంటారు, మనాలి అయితే ఓకే అంటారు. ఇప్పుడు ఆ క్లైమేట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, బడ్జెట్ ఏంటి ఇవన్నిటి చాలా టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. డిఓపి ఎవరు, ఎలా వెళ్ళాలి. అప్పుడు నేను తీసుకొచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ సో భానుప్రకాష్ డిఓపి ఈ సాంగ్ని షూట్ చేసిండేది వాడే. ఈ ఎంటైర్ సాంగ్ని మీకు ఇది మేకింగ్ని సంబంధించి వీడియో కూడా మీకు తొందరలో బయటకు రిలీజ్ చేస్తాం. చాలా కష్టపడ్డాం. అండ్ సూర్య వన్ ఆఫ్ ద ఈ సినిమాకి కేర్ టేకర్గా ఉండి ఆ సాంగ్ వరకు చాలా కష్టపడి నా కోసం, అంటే ఈ సినిమా కోసం బాగా రావాలి అని కష్టపడి 3 days అదే మంచులో అదే చలిలో కష్టపడి చేసాం. దాని అవుట్పుట్ చూసిన తర్వాత మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫేస్ చేసిన క్లైమేట్ ఇష్యూస్ ఎలా అయినా ఉండొచ్చండి, కానీ ఒక్కసారి మన స్క్రీన్ని చూసిన తర్వాత ఆ కడుపు నిండిపోతుంది అంటారు కదా, అలా ఉంది మాకు. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నంతో చాలా కష్టపడి చేస్తున్నాను. చాలామంది మీరు చిన్న స్క్రీన్ నుంచి పెద్దగా వస్తున్నారు అని. నేను ఇంకా అంత పెద్దగా రాలేదు. రావడానికి వేస్తున్న చిన్న చిన్న అడుగుల్లో అందులో మొదటి అడిగే ఈ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సో దీని తర్వాత ఏంటి ఎలా అనేది డిసైడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మా సినిమాని ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి. చాలా బాగా తీసాం. మీరు అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక మంచి పాయింట్ ఉంది, ఒక మంచి సెంటిమెంట్ ఉంది, మంచి గ్లామర్ ఉంది, కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉంది. అందరు ఇక్కడే ఉన్నారు. వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి కానీ ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. అవర్ స్పెషల్ గెస్ట్ అండ్ అవర్ వెరీ ఓన్ వెల్ నోన్ ఆర్టిస్ట్ సురేఖవాణి గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు మీరు లేకపోతే ఎలా మేడం? అది జస్ట్ మనం మాట్లాడుకున్నాం అంతే. ఒక్కసారి రావాలి ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేసి సురేఖవాణి గారు అనమాట. ఇది సీరియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక చెప్పినట్టే టైటిల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన రివ్యూస్లో ఒకటి వచ్చింది, బట్ అది చెప్పచ్చో లేదో. అంటే మా వాళ్ళు మీడియా వాళ్ళకి ప్రమోషన్కి మంచి టైటిల్ అయితే చెప్పండి మేడం. మళ్ళీ వైరల్ వద్దులే, ఎందుకు వచ్చింది. మీరు సురేఖ గారు చెప్తే ఒక రకంగా వైరల్ చేస్తాము, చెప్పకపోతే ఇంకో రకంగా వైరల్ చేస్తాం. పెట్టడానికి వైరల్ అవుద్ది. సరే ఓకే, బట్ టైటిల్ అయితే చాలా బాగుందని చెప్పారు అందరూ. చాలా క్యాచీగా ఉంది అని చెప్పారు. కొంతమంది అటెన్షన్ గ్రాబింగ్ అని చెప్పారు, ఇంకొంతమంది ఇంకా వేరే కొన్ని రకాలుగా చెప్పారు. ఇంకా మిగిలిన ఏమిటికి చదవలేదు ఇంకా నేను. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద నైస్ టైటిల్. ఆల్ క్రెడిట్ గోస్ టు మహేంద్ర గారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాణి. ఆ కామెంట్ అంట అక్క చెప్పేస్తుంది, రివీల్ చేస్తుంది అంట. ఆ కామెంట్ చదివండి, ఏ కామెంట్ అనేది. అంటే ఏవో పార్టీల పేరు పెట్టి పంపించారు, అది ఏంటన్నది మీరే చెప్పండి.
అదేంటో మీరు ఎవరైనా చెప్తే చెప్పండి. మామ ఏది ఎగ్జాక్ట్లీ రైట్ టీడీపీ అబ్బాయితో జనసేన అమ్మాయి. ఓకే, యా. హాయ్ అమర్. హాయ్ అమ్మా. దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ స్క్రీన్లో ఆల్రెడీ మీరు ప్రతి ఇంట్లో తెలుసు అమర్దీప్ అంటే. సో ప్రతి ఇంట్లో అబ్బాయిలాగా మీరు ఉన్నారు. సుప్రీత నాయుడు, సో సురేఖ వాణి గారి అమ్మాయిగా ఇంతవరకు ఆల్రెడీ ఫేమస్, మీ ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ అనే చెప్పాలి. అండ్ టైటిల్ చాలా బాగుంది. అండ్ thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ మూవ్. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి, నిజంగానే మీ ఓన్ క్యాస్ట్ కూడా అవే. సో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెట్టారా, లేదంటే నిజంగానే స్టోరీకి యాప్ట్ అయ్యేటట్లు ఉంటుందా? స్టోరీకి యాప్ట్ అయ్యేలాగా కొద్దిగా ఉంటుంది, ఒక చిన్న పోర్షన్ లైట్గా ఉంటుంది. బట్ దీని గురించి కంప్లీట్గా చెప్పాలంటే మా ప్రొడ్యూసరే మాట్లాడతారు దీని గురించి. Yes, మా అంటే head teacher. స్టోరీకి యాప్టా కాదా అనేది ఆయన చెప్తారు. సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం. దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు. సో అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు. యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ ఎస్, తీసుకున్నాను. బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్గా కాడి నుంచి కావచ్చు. సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు? సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. చేసాం కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. సురేఖ గారు, సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? నా సజెషన్స్ అట్లా ఏమండి, ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్. అండ్ మీరు మామూలు డాటర్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు. సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పేరెంట్స్ కూడా కిడ్స్ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమర్. థ్యాంక్ యూ. సుప్రీత గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూత్ఫుల్గా ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా? చెప్పచ్చా? స్టోరీ చెప్పను. దీనిలో నేను ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని. ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా, అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్గా ఉంటూ లవ్లో పడి అతను ప్రేమించుకుంటే డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ. ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకే నాకు అడిగింది మీకు. మీరు డాక్టర్ అంటే క్లాసికల్గా ఉంటుంది. అలా పడేసాడు, మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే ఓకే సార్. హీరో గారికి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో గెటప్ చూస్తే బాగుంది. ఇవాళ ట్రెండ్కి తగ్గట్టుగానే మీ గెటప్ సూట్ అయింది సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాలో టోటల్ గెటప్ ఇలా ఉంటుందా, మొత్తం అల్లరి చిల్లరగా ఉంటే హీరోయిన్ ఏడిపించడం ఏంటో ఏంటి అసలు? ఒక ఏ మ్యాన్ ఉంటుందా? ఆ పోస్టర్ ఉంది కదండి సార్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది లుక్. కంప్లీట్గా మాస్ అండ్ రగ్గుడ్గా ఉంటుంది క్యారెక్టర్. సో ఇందులో నేను ఒక మెకానిక్. సో అంతకుమించి రివీల్ చేయకూడదు. అంటే బేసిక్గా హీరోయిన్ని అంటే మన స్ట్రీట్లో తిరిగే ఒక అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి, బాధ్యత లేని ఒక అబ్బాయి, తల్లి చెల్లి ఉన్న తండ్రి లేకోకుండా పెరిగితే ఎలా ఉంటుంది, ఆడికి ఆ రోజే లైఫ్. వాడు ఆ రోజు ఏదనుకుంటే అది జరగాలి, ఏదనుకుంటే అది కావాలి అన్నట్టుగా ఉన్న ఒక మైండ్ సెట్ అబ్బాయికి దేవత లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వెనకాల పడకుండా ఉండరు, పడిన తర్వాత పడేయకుండా ఉండరు, పడేసిన తర్వాత ప్రేమించకుండా ఉండరు. సో అలాగా ఈ క్యారెక్టర్కి డాక్టర్ అమ్మాయి రావడం, అంటే మీరు ఇందాక అన్నారే డాక్టర్ లవ్ చేశారు, ఒక రోగిష్టి ప్రేమికుని ప్రేమించలేని డాక్టర్ కూడా డాక్టర్ సో బాగుంటుంది సార్. అంటే ఎంగేజింగ్గా ఉంటుంది,
ఫుల్ టు ఫన్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్, అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక మాడ్యులేషను, సో ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, సో ఒక చిన్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మంచి కమర్షియల్ ఫస్ట్ అడుగు పెట్టడమే ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్తో అడుగు పెట్టాను సార్. సో ఆల్ ది బెస్ట్. Sir, thank సక్సెస్ you. అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, సురేఖ అదే గారు. సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. సరే. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. సక్సెస్ మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మా జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగా కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ ఫర్దర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్. మీ ఆలోచన మంచిదే. ఓకే. మీరు ప్లాన్ చేశారు సినిమా మాది టైటిల్ మీది అని, సో అందులో చాలా టైటిల్స్ వచ్చుంటాయి మీకు కామెంట్స్లో కావచ్చు, లేదా మీరు కూడా సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఆ కాంపిటీషన్ ఎంతవరకు వచ్చింది? సో అందులో నుంచి సెలెక్ట్ చేశారా, లేదంటే మీకు నచ్చిన ఒక్కొక్క టైటిల్, ముగ్గురికి ఏ టైటిల్ నచ్చింది ఏమని చెప్పగలుగుతారా? ఐ థింక్ అది 4 months అయింది డార్లింగ్, 1 year కాదు, ఆల్మోస్ట్. వచ్చినాయండి, నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఉన్నింది చాలా, ఈ సాంగ్కి చాలా బాగా చేయాలి అని. తర్వాత మంచు ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని, కొంచెం కష్టం అని తెలిసినా కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్కి, దట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే, అలా అని అమ్మరికి మీరు జాకెట్లు గీకెట్లు అన్నీ వేసేసి ఉంటే నేను ఒప్పుకోను, అమ్మరికి కూడా చలేయాలి అని చెప్పి. సో ఒక దాంట్లో ఉంటుంది చూడండి, సో అమ్మరికి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు. సో ఇద్దరము చలిపడి కష్టపడ్డాం. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అట్లా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటూ ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పే ఇలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ కొన్ని ప్రాబ్లమ్స్. అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి, అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. అమర్దీప్ గారు తర్వాత సో ఏంటంటే ఈ మూవీ గురించి ఏమన్నా ప్రమోషన్ చేయటాక, లేదా జస్ట్ క్యాజువల్గా వెళ్తారా? ఏమన్నారు? ఒక పిలుపు వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, కలిశారు. ఆ పిలుపు గురించి చెప్తాను, మెల్లగా చెప్తా.
అంటే కొన్ని విషయాల్ని ఎంత దాచుంటే అంత మంచిది. అంటే అది అది నిజమో కాదో నాకు తెలియాలి. నేను ఏది తెలియకోకుండా ఏదో ఒక ఫేమస్ అయిపోవడానికో, ఒక వ్యూస్ రావడానికో, నాకు నేను ప్రచారం చేసుకోవడానికో ఫాల్స్ వర్డ్ నేను వాడలేను. కాబట్టి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో అఫీషియల్గా అప్పుడు అది నిజంగానే కన్ఫర్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ చందు. అమర్దీప్ గారు, చెప్పండి సార్. అంటే రవితేజ గారిని కలవడం ఏమో తెలియదు కానీ కొంచెం కొంచెంగా రవితేజలో మారుతున్న అమర్దీప్ అయితే మాకు కనిపిస్తున్నారు. ఆ లుక్ వైజ్ కానీ ఏదన్నా కానీ ప్రొఫైల్ కానీ ఏదన్నా కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ సినిమాలో అంటే ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ ఒక రౌడీ ఫెలోకి పడడం అనేది ఒక కాన్సెప్ట్లో చెప్పారు. మామూలుగా అందమైన అమ్మాయిలు రౌడీ వదలకు పడతారని ఏదో ఒక ఉంటే మనకోటి. అందమైన అమ్మాయిల ప్రతి అంటే ఎదవలకే రే చందు, సూపర్ చందు నువ్వు అసలు. సో అంటే అలాగే చాలా సినిమాలు వచ్చినాయి. వాట్ ఈస్ ద న్యూ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సే? దెర్ ఇస్ ఎ కాజ్. ఇందులో ఒక కాజ్ ఉంది. అంటే ఆ అమ్మాయికి కాదు, మనం పెద్ద బేవార్స్. మనకు అసలు మనం ఉన్న ఊర్లో మనం ఉన్న స్ట్రీట్లో అందమైన అమ్మాయి కనపడడమే గొప్ప. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మా స్ట్రీట్కి ఎందుకు వచ్చినది ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ వల్ల తను రావడం నేను చూడడం జరిగింది. ఆ కాజ్ వల్ల ఒక ఇష్యూ వల్ల తను ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళింది, సో తనకంటూ ఎవరున్నారు ఎవరు వస్తారు అనే దాని మీద పాయింట్ వెళ్తుంది. అంటే సో అది లవ్. మహేంద్ర గారు, ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి. ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్, అంతే. ఆల్రెడీ సీరియల్స్ చేశారు, సినిమాలు చేస్తున్నారు, బట్ ఇప్పుడు కొన్ని సినిమాస్లలో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదంటే లేదు హీరోగానే కంటిన్యూ అవుతారా క్యారెక్టర్స్? లేదు. అంటే ఇప్పుడు అశ్విన్ అన్న మూవీ వచ్చినవాడు గౌతంలో కూడా నేను చేశాను యాజ్ అన్ క్యారెక్టర్. ఐ మీన్ ఒక ఇంపార్టెంట్ రోల్స్ చేశాను. సో నేను ఇదే అవ్వాలి, నేను దీనికే స్టిక్ అవ్వాలి, ఇలా అయితేనే చెయ్యాలి అని నేనైతే లేను. ఎందుకంటే నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, ఒక ప్రాపర్ జనాలు గుర్తుపట్టి రిజిస్టర్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం వీడు బాగా చేశాడు అని అనిపించుకోవాలని ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. సో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తాను,
అది మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను. నీకు హీరోగా నేను అనిపించి నీకు హీరోగా నేను పనికి వస్తానంటే నేను హీరోగా చేస్తాను. లేదు విలన్గా చేయమంటావా, విలన్గా కూడా చేస్తాను. సో నాకు ఇదే, నేను ఇంతే అయితే తెలియదు. నాకు తెలిసిందల్లా, నాకు వచ్చిందల్లా యాక్టింగ్. దీనికి తప్ప నేను దేనికి పనికిరాను. కాబట్టి ఇదే చేస్తాను. థ్యాంక్ యూ. ఇది నేను చేసిన సెటప్ అయితే కాదు. అమర్ నిజం చెప్పు, అమర్ నిజం చెప్పు. నిజంగా ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, కాలు మీద బండి ఎక్స్ట్రా. అమర్ గారు చెప్పిరనరా, నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నారు. హలో అమర్దీప్ బ్రో. సో ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, అది ప్రతి ఒక్కరు అలా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే సీరియల్స్కి ఆ పుల్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో. బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అనే 70mm స్క్రీన్లోకి అడుగు పెడతామో యాక్టర్స్గా ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే ద వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ కావచ్చు. సో ఇప్పుడు మీరు ఒక లీడ్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు? నైస్ క్వశ్చన్. దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాను. ఇందాక బ్రో అడిగింది అది కూడా నచ్చింది నాకు. 150 పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి, ఫ్రీగా కనిపిస్తున్నాడు కదా టీవీలో అని. బ్రో, ఫస్ట్ థింగ్, సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్. సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే క్యాన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది ఎడిటింగ్లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్, యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయం. న్యాచురల్గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం. వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్, ఆ ఎడిట్ సూట్లో సీరియల్ ఫార్మాట్కి వెళ్తుంది ఎడిటింగ్. మనం యాక్ట్ చేసేవాళ్ళు సేమ్ ఆ ఫార్మాట్లో చేయము. మనం నార్మల్ యాక్టింగ్, సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు. సో దాని ఎడిటింగ్లోనే అలా మారుతుంది. రెండో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ చేయలేదు. నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను జానకి కలగలిన సీరియల్ చేశాను. దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు. మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి రఫ్ కట్గా వెనకాలకి వెళ్ళి అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్లో ల్యాగ్ ఉండదు. నాదే కాదు, మా జానకి కలగలిన సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు. సో సీరియల్ ఆర్టిస్టు ఇంత, సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? టీవీకి రావాలి. మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు? ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నాను విషయం 10 మందికి తెలిసి. నేను అక్కడ ఉన్నాను, వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ని పోగు చేసుకుంటున్నాను. అంటే నా సైడ్కి ఒక 10 మందిని, ఒక 20 మందిని థియేటర్కి పుల్ చేసుకుంటున్నాను తప్ప, అయ్యో నేను తీసేస్తే 200-300 మంది వచ్చేస్తారు, నాకేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లు వేసామా మీరు సూపర్ అని అంటారు. ఎటువంటి హెడ్ వెయిట్, ఎటువంటి పొగరు ఏమీ లేదండి. నేను చిన్నగా ఆడియన్స్ని అలవాటు చేసుకుంటున్నాను. నా సినిమాకు ఒక 10 మంది రండి, 10 మంది వస్తారు కదా, 20 మంది వస్తారు కదా, నెక్స్ట్ సినిమాకు 50 మంది వస్తారా, ఇంకో సినిమాకి ఒక 100 మంది వస్తారా. నేను జనాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న ఫార్మాట్. సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ యష్, షారుఖ్ ఖాన్ గారు, శివకార్తికేయన్ గారు, విజయ్ సేతుపతి గారు. దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎందుకంటేనండి మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక కొత్త రకమైన యాక్టింగ్ కానీ మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఒక 10-20 మంది నేను పుల్ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో. థ్యాంక్ యూ. సుప్రీత గారు ఏంటండి? ఓకే, ఫస్ట్ టైం మీరు హీరోయిన్గా చేస్తున్నారు, మీ కళ నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి? కళ ఇంకా నెరవేరలేదు. నాకు ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు.